నమస్కారం. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సింపుల్గా వీడియోలు తయారు చేసి సమాజ శ్రేయస్ దృష్ట్యా నేను కొంచెం రీసెర్చ్ చేస్తూ ఈ భాను టాక్స్ మీద అనే శీర్షికన వివిధ అంశాలతో మీకు ప్రస్తుత జరుగుతున్నటువంటి సైబర్ క్రైములు కానీ విశేషాలతో నిండిన వార్తలు కానీ ఇలాంటివి మీకు అందివ్వాలని, అలాగే సమాజంలో స్వయం కృషితో పైకొచ్చిన విజేతల గురించి తెలపడం కానీ ఇలాంటి వాటి మీద నేను వీడియోలు చేసి ఏదో నాకు తోచినంతగా నా నాలెడ్జ్ మేరకు సమాజ శ్రేయస్సు కోసం నేను ఈ వీడియోలు తయారు చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోస్ 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని నా మనవి. మనము సైబర్ క్రైమ్స్ గురించి మాట్లాడుతున్నాము. ఇది పార్ట్ 11 సైబర్ క్రైమ్. 50 ఏళ్ల బిజినెస్ మ్యాన్ శంకర్ పేరు మార్చాము. 61 సంవత్సరాల రిటైర్డ్ పర్సన్ రమణ అనేవారు ఈ ఫ్రాడ్స్లో డబ్బులు ఎలా పోగొట్టుకున్నారో పరిశీలిద్దాం. మణికొండలో ఉండే 50 ఏళ్ల వ్యాపారస్తుడు శంకర్కి ఒకరోజు వాట్సాప్ ఇన్విటేషన్ వచ్చింది. ఆ ఇన్విటేషన్లో, సార్ మీరు మా దాంట్లో చేరితే మీకు విపరీతంగా లాభాలు ఇస్తాము స్టాక్స్ మీద అని చెప్పి D2 హై నెట్వర్క్ అనే ఒక గ్రూప్ని క్రియేట్ చేసి అందులో వాళ్ళిద్దరిని చేర్చారు. స్నేహ సర్దా అనే ఒక అమ్మాయి చాలా స్వీట్గా మాట్లాడి వీళ్ళిద్దరిని కూడా ఆ గ్రూప్లో చేర్చింది. ఇతడు ఒక వెబ్సైట్ సైన్అప్ చేయించుకున్నారు. IIFL అనే వెబ్సైట్ పేరు. ఎలా ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తే 15% రిటర్న్ వస్తుందో కూడా డెమో ఇచ్చి చూపించారు ఆ నిర్వాహకులు. అంటే ఇది నిజమే అనుకొని శంకర్ అనే అతను 45 రోజుల్లో 3,61,00,000 బదిలీ చేశాడు. అంటే 3,61,00,000 అంటే తమాషానా? జీవితాంతము కూడా మనం సేవ్ చేస్తే కూడా అంత మనము సంపాదించలేము. ఆ ఇన్వెస్ట్మెంట్ డాష్బోర్డ్లో ఇతని ఇన్వెస్ట్ మీద 27 కోట్ల ప్రాఫిట్ చూపిస్తోంది. ఈ 3 కోట్ల మీద 27 కోట్ల ప్రాఫిట్. ఎవరికైనా అది నిజమే కదా, అరే ఇంత వచ్చేసింది అని శంకర్ ఆనందానికి హద్దులు లేవు. అప్పుడు నేను విత్డ్రా చేసుకుంటాను కొన్ని కోట్లు అంటే, విత్డ్రా చేయాలంటే మీరు 1% కమిషన్ కట్టండి, అంతేకాక 1% టువర్డ్స్ ట్యాక్స్ కింద కూడా మీరు కట్టాలని చెప్పటం ఆ ఫ్రాడ్స్టర్స్ చెప్పారు. మన శంకర్కు అనుమానం వచ్చింది. పాపం ఈ శంకరు వెంటనే డౌట్ వచ్చి IIFL ఢిల్లీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కొందరు ఆఫీసర్లు కలిసి, సార్ మీ వెబ్సైట్లో నేను 3,60,00,000 కట్టాను, ఇన్వెస్ట్ చేశాను, 27 కోట్ల ప్రాఫిట్ వస్తుంది నాకు, ఎవరు దీనికి కన్సర్న్డ్ ఆఫీసరు, ఏమి ఇది అని చెప్తే, ఇలాంటి వెబ్సైట్ మాది కాదు, ఇది మీ అంత బోగస్ ఫేక్, మీరు స్కామ్స్టర్స్కి బలైపోయారు అని చెప్పడంతో అక్కడే కుప్పకూలిపోయాడు శంకర్. లబోదిబోమంటూ తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేశాడు. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు ఆయనది 3,61,00,000 బూడిదలో పోసిన పన్నీర్ అయింది. ఇదే విధంగా జూన్ నెలలో రమణకు ఒక అమ్మాయి ప్రియా శర్మ అనే ఆమె ఫోన్ చేసి, తాను ఆనందరతి గ్రూప్లో స్ట్రాటజీ ఆఫీసర్ అని, మా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే మీకు చాలా లాభాలు విరివిగా వస్తాయని నమ్మబలికి రమణని
ఒక వాట్సాప్ గ్రూప్లో చేర్చింది. ఆనందరతి గ్రూప్ మనకు తెలుసు కదా, పెద్ద బ్రోకరేజ్ సంస్థ. రమణ కూడా మంచి గ్రూప్ కదా అని ఒక్కోటి 60 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. జూన్ 12వ తేదీ నుండి జూలై 22వ తేదీ వరకు దఫాలుగా 12 బ్యాంక్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేశాడు రమణ. 80,000 విత్డ్రా అని పెట్టుకుంటే 10% ప్రాసెసింగ్ ఫీజు కట్టండి అని చెప్పడంతో ఆ వాట్సాప్ గ్రూప్ నుండి, ఆ వెబ్సైట్ నుండి ఇతన్ని డిలీట్ చేశారు. పాపం ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ము దురాశ దుఃఖమునకు చేటు అన్న చందంగా కోట్లు పోగొట్టుకున్నాడు రమణ. ఇదే విధంగా సెల్లింగంపల్లిలో ఒక 38 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ శాంత అనే ఒక ఆవిడ 3,14,00,000 పోగొట్టుకునింది. ఇది కూడా అంతే, ఫేక్ వెబ్సైటు, ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వీస్ కంపెనీ అని ఉంది. తర్వాత ఏం చేసినా లాభమే ఉంది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. శాంత తొలుత 50,000 పంపింది. ఆగస్టు 1వ తేదీ ఆమె అకౌంట్లో 15% ప్రాఫిట్ కనబడింది. ఏప్రిల్ 1 నుండి సెప్టెంబర్ 2 దాకా ఆమె ఐఎంపిఎస్, ఆర్టీజీఎస్, నెఫ్ట్స్ ద్వారా వారు చెప్పిన ఒక డజన్ బ్యాంక్ అకౌంట్లకి 3,14,00,000 బదిలీ చేసింది. అప్పుడైనా తెలుసుకోవాలి కదా, ఇన్ని బ్యాంక్ అకౌంట్లకి ఎలా చేస్తారు? ఒక బ్యాంక్ అకౌంట్ అంటే పర్వాలేదు, కానీ ఇన్ని బ్యాంక్ అకౌంట్లకి చేయడం అనేది అక్కడేదో ఫేక్ అని తెలుసుకోవాలి కదా. అది ఆమె శాంత అనే ఆవిడ విత్డ్రా చేసుకుంటాను నా డబ్బు అని చెప్తే 10% సర్వీస్ ఛార్జెస్, 3% ట్యాక్స్ కట్టమని ఆ మోసగాళ్ళు చెప్పారు. తాను మోసపోయాలని తెలుసుకొని లబోదబోమంటూ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వెళ్ళి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది సెప్టెంబర్ 4వ తేదీన. ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ కంపెనీ రిజిస్ట్రేషను యూఆర్ఎల్ చెక్ చేసుకోవాలి. డౌట్ వచ్చిన వెంటనే 1930కు ఫోన్ చేస్తే వెంటనే అలాంటి అకౌంట్స్ని ఫ్రీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. వితిన్ హాఫ్ అన్ అవర్లో మీరు మోసపోయారని గ్రహించిన వెంటనే మీరు ఆ పోలీస్ స్టేషన్కి కానీ, రెలవెంట్ బ్యాంక్స్కి కానీ, 1930కి కానీ ఫోన్ చేసి వెంటనే రిజిస్టర్ చేయడం మంచిది. ఇంకో కేసులో 25 ఏళ్ల రమ అనే కొత్తపేట నివాసి ఆమె బట్టలు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసింది. వెంటనే ఆ కామర్స్ ఎంప్లాయీ వాట్సాప్ ఆడియో కాల్ చేసి జిఎస్టీ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీరు ఆర్డర్ చేసిన బట్టలన్నీ ప్యాక్ చేసి మీకు కొరియర్లో పంపిస్తామమ్మా అని చెప్పి, మేడం అని చెప్పి నమ్మబలిగారు. ఇందుకు గాను ఆమెను 1,80,000 ట్రాన్స్ఫర్ చేయమన్నారు. జిఎస్టీ వెరిఫికేషన్ తర్వాత మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాము అని నమ్మబలికారు. ఇంకా డబ్బులు పంపమని అడిగారు. అతను 1,00,000 పంపించింది, 1,80,000. ఇదే కాకుండా ఇంకా పంపమని అడిగేసరికి రమ మోసపోయారని తెలుసుకొని పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అయినా లాభం లేదు, తన డబ్బులు తనకి తిరిగి రాలేదు. 42 సంవత్సరాల సంతోష్ కాజాగూడ నివాసి. ఇతను 2,81,00,000 పోగొట్టుకున్నాడు జూలై ఆగస్టు నెలల్లో. స్టాక్ ట్రేడింగ్ అడ్వైజర్స్ అని వాట్సాప్ చేశారు. స్వాతి అనే అమ్మాయి సంతోష్ని ఫేక్ వెబ్సైట్లో రిజిస్టర్ చేయమని, అందులో ఇన్వెస్ట్ చేస్తే చాలా డబ్బులు వస్తాయని చెప్పింది. ప్రాఫిట్స్ దఫాలుగా సంతోష్ 2,81,00,000 ట్రాన్స్ఫర్ చేశారు. అంతా మొత్తం డబ్బులు స్వాహా అయిపోయాయి. ఫ్రెండ్స్, డబ్బులు మీ దగ్గర ఉంటే జాగ్రత్తగా వాడుకోవాలి. ఎవరు ఇన్ని పేపర్లలో ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరూ చెప్తున్నారు ఇలా సైబర్ క్రైమ్స్లో మీరు బలి అయిపోవద్దని. స్టిల్ పీపుల్ ఆర్ ఫాలింగ్ ప్రే టు దీస్ ఫ్రాడ్స్టర్స్ అండ్ స్కామ్స్టర్స్. అంటే వీళ్ళు లౌకికంగా చూడరు, పేపర్లు చదవడం లేదు, టీవీలు చూడడం లేదు. పేపర్లలో ప్రతిరోజు ఒక కాలం దానికి టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉంది, ఆ కాలం చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా రకరకాలుగా ఈ ఫ్రాడ్స్టర్స్, స్కామ్స్టర్స్ అమాయకుల్ని బలి చేస్తున్నారు. వారి మోసాలకు అంతే లేదు. ఎంతమంది మోసపోతున్నా ఇంకా జనాలు వీరి మాటలు నమ్మి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. దురాశ దుఃఖమునకు చేటు. ఫ్రెండ్స్, జాగ్రత్తగా గమనిస్తూ నిజమైన ట్రేడింగ్ ప్లాట్ఫామ్లు గుర్తించి అందులో ఇన్వెస్ట్ చేయండి. మీ సొమ్ములు జాగ్రత్త. కష్టపడిన సొమ్ము చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ సంసారం
సంసారం మీరు పిల్లలు మీ భార్యను తలుచుకోవాలి. వాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని మీతో ఉన్నారు. మీరు వాళ్ళను ఇలా నడి రోడ్లో తోసేయడం అనేటువంటిది కార్యక్రమం చాలా చాలా డేంజరస్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు. దిక్కు తెలియకుండా ప్యానిక్ అటాక్స్ వచ్చేస్తాయి. కాబట్టి ఈ ఫ్రాడ్స్టర్స్ బారిన పడకుండా మిమ్మల్ని మీరే జాగ్రత్తగా రక్షించుకోవాలని మా అభ్యర్థన. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేసి ఈ వారణాసి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను కోరుతున్నాను. శుభం.